బాహుబలి తర్వాత శ్రీశైల శ్రీ రాజమౌళి అదేనండి ఎస్ఎస్ రాజమౌళి ప్రతిభ గురించి అందరూ విశేషంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయనలో అంతర్గతంగా ఉన్న తెలివితేటలు, శక్తి సామర్థ్యాలను చాలా సంవత్సరాల క్రితమే గుర్తించిన మొదటి వ్యక్తి ఒకరున్నారు. ఆమె సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సతీమణి రాజమౌళి వదిన శ్రీవల్లి గారు. రాజమౌళికి 17-18 ఏళ్ల ప్రాయంలో ఆయన పెద్దన్న కీరవాణికి పెళ్ళై శ్రీవల్లి గారు వదినగా ఇంట్లోకి అడుగుపెట్టి అందరినీ గమనించారు. రాజమౌళికి కాలేజ్ చదువు మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఇంటర్ వరకు వచ్చి ఆ తర్వాత చదువు బండి కదల్లేదు. ఎప్పుడు ఊహాలోకంలోనే విహారం, కథల కల్పనలోనే ఆనందాన్ని వెతుక్కునేవాడు. అతనికి తోడు కళ్యాణ్ మాలిక్ అన్న ఏ పని చేయకుండా అలా తిరుగుతూ ఉండటం చూసి ఎవరైనా రాజమౌళిని ఎద్దవ చేయడానికి ప్రయత్నిస్తే చాలు వెంటనే వదినగారు అడ్డుకునేవారు. అతను చాలా గొప్పవాడవుతాడు, అతని ప్రతిభ మీకు తెలీదు అని సర్ది చెప్పేవారు. ఆమె మాటలు రాజమౌళిపై ప్రభావం చూపాయి. అతని ఆలోచన విధానమే మారిపోయింది. అగ్రదర్శకుడైన తర్వాత బాహుబలి చిత్ర నిర్మాణంలోనూ పర్యవేక్షకురాలిగా శ్రీవల్లి గారు ముఖ్య పాత్ర నిర్వహించారు. ఇప్పుడు వదిన గురించి, అన్న కీరవాణి గురించి రాజమౌళి భావాలు. ఒకప్పుడు వదిన మా కుటుంబంలోకి వచ్చాక జీవితంపైన నా దృక్పథం మారింది. ఇప్పుడు బాహుబలి సెట్లోకి వచ్చాక షూటింగ్ వాతావరణమే మారిపోయింది. పని విషయంలో ఆమె నాకంటే స్ట్రిక్ట్. తప్పు జరిగితే నేను, ప్రభాస్, అనుష్క అనే తేడా లేకుండా రోజు ఎవరో ఒకరికి తిట్లు పడిపోతాయి. కోపం ఎక్కువే కానీ మనసు బంగారం. చిన్నప్పుడు మాకేదైనా సమస్య ఉంటే వదిన దగ్గరికే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సెట్లో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా అమ్మ అంటూ తన దగ్గరికే వెళ్తారు. ఇక మా పెద్దన్న కీరవాణి గారు నాన్నకు పెద్దగా సంపాదన లేనప్పుడు 13 మంది ఉన్న కుటుంబాన్ని పెద్దన్నే పోషించేవాడు. సినిమాలకు కలిసి పనిచేయడం మొదలుపెట్టాక చిన్నప్పటి భయం కాస్త తగ్గింది. పని విషయంలో మా ఇద్దరిది డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ల సంబంధమే. ఎన్ని ట్యూన్లు కావాలన్నా ఇస్తారు, ఏది బాగోలేదన్నా మారుస్తారు. పెద్దన్న మా ఇంటికి పెద్ద దిక్కు, కీరవాణి నా సినిమాకు పెద్ద దిక్కు.